హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలుపెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ అనే సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తది. యాక్చువల్‌గా మిడ్ లైవ్ అన్నమాట. అంటే మిడ్ లైవ్ అప్డేట్స్ అన్నగా 12:30 కల్లా క్లోజ్ చేసేసారు. ఇవాళైతే యాక్చువల్‌గా నిన్న 2 దాకా మాక్సిమం నడుస్తూనే ఉంది. కానీ కొద్దిగా అలసిపోయారు గదా! నామినేషన్స్ ప్రాసెస్ చదివి, అదే అరిసి చదివి అరిసి మాట్లాడి అలసిపోయారు గాబట్టి లైట్స్ ఆఫ్ చేయంగానే కొంచెం సేపట్లోనే ఇంక మిగతా నిద్రపోయారు. కానీ కొంతమంది ఇంకా లెగిసే ఉన్నారు. కానీ వాళ్ళ వైపు మనకు కెమెరాస్ చూపించరు గదా! ప్రతి సీజన్‌లో జరిగేదే గదా! కాబట్టి ఈ సీజన్‌లో గూడా కెమెరాస్ ఎవరైతే నిద్రపోయారో అటు సైడ్ తిప్పేసేసి బిగ్ బాస్‌లో ప్రశాంతంగా నిద్రపోయినట్టున్నారు. అది విషయం. యాక్చువల్‌గా ఏం మాట్లాడుకున్నారు? అసలు ఏంటి? మా ఎపిసోడ్‌లో 4 మెంబర్స్ యొక్క నామినేషన్స్ ప్రాసెసే మనకు చూపిచ్చారు. మిగతా వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ అనేది మనకు రేపు తెలుస్తది. యాక్చువల్‌గా మిగతా వాళ్ళదందరిది అయిపోయింది. అది అలాగే నామినేషన్స్‌లో ఎవరున్నారా అన్న విషయం మీద అయితే బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణు, పృథ్వీ, మణికంఠ వీళ్ళు ఈ 6 మెంబర్స్ నామినేట్ అయ్యారన్నమాట. ఈ వీక్ మీ ఓట్ ఎవరికి అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఏం జరిగింది? ఫస్ట్ అయితే అంతా అయిపోయిన తర్వాత మణికంఠ బాగా ఏడవటం అయితే జరిగింది. మొత్తం లైవ్ అంతా గూడా. కానీ కొంచెం సేపే కెమెరా అటువైపు మిగతా టైంలో కెమెరాస్ తన వైపు చూపించలేదు. ఎందుకంటే బాగా అసల బాగా ఎలా అంటే నిజం ఒకానొక టైంలో బాధేసిందనమాట. ఏ అబ్బాయి అంత ఇదే ఎందుకనంటే తనకిప్పుడు ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా పాపం అక్కడంతా వాళ్ళకి కొత్త గదా! కానీ నిఖిల్ వెళ్ళి బాగా సంధాయిస్తాడు. బాగా మాట్లాడతాడు. ఇంక తట్టుకోలేక ఇంకా శ్వాస ఆడట్లేదు అన్న టైంలో నిఖిల్ వాటేసుకొని, "లేదు నువ్వు కామ్ అవ్వు ముందు" అని చెప్పి చాలా బాగా నిఖిల్ కొద్దిగా ఇచ్చేస్తారు. తననే కాదు అక్కడ ఎవరు నైనిక ఏడుస్తది. అలాగే ప్రేరణ, అలాగే యష్మి వీళ్ళందరూ ఏడుస్తారు. కానీ వీళ్ళందరూ దేనికి ఏడ్చారా అన్న యష్మి ప్రేరణ అయితే వాటేసుకొని ఏడుస్తారు. కానీ నైనిక దేనికి ఏడ్చిందా అన్న విషయం అయితే మనకి లైవ్‌లో చూపించలేదు యాక్చువల్‌గా. మరి ఏం జరిగిందో దాని ఎనకాల. రేపు మనకి నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏమైనా చూపిస్తారేమో చూద్దాము. సో, అట్లా బాగా ఏడ్చేసాడు. ఎంత బాగా ఏడ్చాడు అనంటే తన హెయిర్ మామూలుగా తన క్రాఫ్ ఇలా పైన చేసేటప్పటికి హెయిర్ బాగా ఇదిగా ఆ హెయిర్‌ని ఇలా అనుకుంటా, ఇట్లా అనుకుంటా అసలు బాగా ఇచ్చేసేసి అసలు ఈ అబ్బాయికి హెయిరే లేదేమో అన్నంత ఇదిగా చెరిపేసేసుకున్నాడు. ఆ అబ్బాయికి బ్రెయిన్‌కి బాగా స్ట్రెస్ తీసేసుకున్నాడు. ఇంకా బాగా ఏడుస్తానే ఉన్నాడు. గార్డెన్ ఏరియా అంతా తిరుగుతానే ఉన్నాడు. ఏడుస్తానే ఉన్నాడు. విష్ణుప్రియని మధ్యలో ఒకసారి "విష్ణుప్రియ నీతో మాట్లాడాలి. విష్ణు ఒకసారి నీతో మాట్లాడాలి." లేదు ఇప్పుడు నేను కంఫర్టబుల్‌గా లేదు. నేను రేపు మాట్లాడతాను. విష్ణుప్రియ భయమేసింది. అబ్బాయి ఆ రకంగా కొద్దిగా ఎక్కువగా ఎమోషనల్ అయ్యేటప్పుడు ఇక మాట్లాడడం కరెక్ట్ కాదు అని తను సైడ్ అయిపోయి వెళ్ళిపోయిందంట. సరే ఓకే. నీకు కూడా నా మనస్తత్వమే కదా! నువ్వు కూడా స్పేస్ తీసుకుంటావు. ఓకే. నీవు స్పేస్ తీసుకో. నీ స్పేస్ నువ్వు తీసుకో అని చెప్పేసి ఆ అమ్మాయి కొద్దిగా ఇచ్చేసి చెప్తాడనమాట. ఎవరు మణికంఠ. సో, అలా బాగా కొద్దిగా హైప్ అయ్యాడు. బాగా ఏడ్చాడు. బీభత్సంగా ఏడ్చాడు. మేబీ కన్ఫెషన్ రూమ్‌లో కూడా పిలిచారు అని చెప్పేసి అంటున్నారు. కానీ కన్ఫెషన్ మనకు ఎటు చూపించారు కదా! ఎళ్ళింది చూపించరు. మాట్లాడింది చూపించరు. అలాగే బయటకొచ్చింది కూడా చూపించలేదు. కానీ వాళ్ళందరూ అనుకుంటున్నారు బయటకొచ్చాడా మాట్లాడదాం అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వదిలేయటమే రేపు మాట్లాడటం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనిషి ఇదైపోయి ఉన్నాడు కాబట్టి తనకి ఒక స్పేస్ ఇచ్చేసేయడమే కరెక్ట్ అని చెప్పేసి ఎవరు వెళ్ళలేదు. నిఖిల్ మాత్రం ముందు ఎళ్తాడు. బాగా కొద్దిగా కేర్‌గానే చూసుకుంటాడు. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ రూమ్‌లో నుంచి ఏదైతే నామినేషన్స్ రూమ్ ఉంటదో, ఆ రూమ్‌లో నుంచి బయటికి రాంగాల్నే బిగ్ బాస్ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేసేయండి బిగ్ బాస్. నాకు దండం పెడతా బిగ్ బాస్. ఆ కుక్కలు మొరిగించి మాకాడ ఒక హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకుంటాను అని చెప్పేసి కొద్దిగా ఇచ్చేస్తాడు. ఇక తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతది ఏడుపు. అలాగే అభయ్ ఆదిత్య ఓం గారు మాట్లాడుకుంటూ ఉంటారు బయట కూర్చొని. ఏంటి అనంటే, "నాకసలా నచ్చదు అట్లా సింపతిగా ఇచ్చేయటం అనేది నాకు నచ్చదు" అని చెప్పేసి అభయ్ చెప్తూ ఉంటారు. ఇంక ఆదిత్య గారు వింటా ఉంటారు అంతేగాని రెస్పాండ్ ఏమి అవ్వరు గానీ, "నన్ను ఏడుస్తే నాకు నచ్చదు. సింపతి కార్డ్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తది నాకు" అని చెప్పేసి అభయ్ గారు అంటారు. నిజమే మా అలాగే జరుగుతున్నాయి. మా సీజన్‌లో చూసారు. అలాగే ఏడ్చి ఇలా ఏదైనా అది రియల్ ఎమోషన్ అయినా కానీ,
అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బయట ఎలా పోర్ట్రే అవుతుందో, ఇది సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నట్టు, లేకపోతే సింపతిగా జనాల ద్వారా ఓట్లు తీసుకుంటున్నట్టు అన్నదే వాళ్ళ మైండ్ సెట్‌లో ఉండేది. ఎందుకంటే వాళ్ళందరూ ఆడటానికే వచ్చారు. వాళ్ళ కానీ చూసే జనాలు కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. కొంతమంది నిజంగానే అదే అని గూడా అనుకుంటారు. కానీ నాకక్కడ సింపతిగా అయితే అనిపించదు. బట్ తను అంత బాగా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి అసలు బీభత్సంగా ఏడవటప్పటికి నాకక్కడ సింపతిగా ఏడుస్తున్నట్టు అంటే ఆ అబ్బాయి ఎందుకు ఫీల్ అవుతాడంటే అదే అక్కడ నామినేషన్స్ టైమ్‌లో సింపతి కార్డ్ గురించే వచ్చిద్ది. అందువల్ల నేను నా ఎమోషనల్‌ని నేను ఎట్లా ఏం చేసుకోలో నాకర్థం గాదు. నాకు తెలీదు. నేనది కంట్రోలింగ్‌గా ఉంటాను. అలా కంట్రోల్ చేసుకొని ఉంటున్నాను గాబట్టి నేను ఫేక్ అంటున్నారు. నేను సింపతి కార్డ్ ప్లే చేస్తున్నా. నేను సింపతి కార్డ్ ప్లే చేయట్లేదు. నాకసల అది చేత గాదు నాకు. నా ఎమోషన్ అది, అది అని జెప్పేసి చెప్తాడు. ఎవరు? మణికంఠ. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది నిజం చెప్పంటే. వాళ్ళక్కడున్న వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళకది కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ అది రాంగ్ అనయితే మనం ఏం చెప్పలేము గూడా. అవసరం లేదు కూడా. ఎందుకంటే వాళ్ళక్కడ కంటెస్టెంట్స్. ఆ అబ్బాయి ఎలాగో వీళ్ళు గూడా అలాగే. వాళ్ళకలా అనిపించడంలో తప్పు లేదు. అలాగే ఇంక కుళ్ళు జోకులు మధ్యలో శేఖర్ భాష గారు వేస్తున్నారు. మీరు పీస్‌ఫుల్‌గా ఉన్నారా? అని జెప్పేసి ప్రేరణ అడిగితే, నేనా? ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నావు? అంటే, లేదు అడుగుతున్నా పీస్‌ఫుల్‌గా ఉన్నారా అని. ఆ! ఉన్నాను. కానీ ప్లేట్ నిండా చికెన్ పీసెస్ తీసుకొస్తే నేను ప్లేట్ నిండా జ పీసెస్ ఫుల్‌గా ఉంటాయి. సారీ. అని జెప్పేసి కుళ్ళు జోకేస్తారు. ఎవరు? శేఖర్ భాష. ఇంకా అది చూసి ఇంక అందరూ అనుకున్నదే గదా! ఇంక ప్రేరణ గూడా అయ్యా! అంటదనమాట. అలాగే పృథ్వీ స్నానం జేసొస్తాడు. స్నానం చేసి వీళ్ళందరూ కూర్చొని వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే డైనింగ్ టేబుల్ మీద. గబగబా పృథ్వీ వచ్చి వంటగదిలో ఏమన్నా కిచెన్‌లో ఏమైనా పనుందా? ఏదైనా పనుంటే చెప్పండి అని జెప్పేసి అంటాడు. ఎందుకంటే బేబక్క వేశారు గదా! కిచెన్‌లోకొచ్చి అడగట్లేదు, వర్క్ చేయట్లేదు అని అన్నారు గదా! అందుకే అందరూ అలా అడగంగానే అక్కడ కూర్చున్న అందరూ నవ్వుతారనమాట. ఆ అబ్బాయి కూడా నవ్వుతాడు పృథ్వీ. జోకేసి అడుగుతాడనమాట. ఏమైనా పనుందా? ఏది లుంగీ అదే స్నానం చేసొచ్చి వెంటనే అడుగుతాడనమాట అట్లా. అట్లాగే విష్ణుప్రియను యష్మి. విష్ణుప్రియ, యష్మి, అలాగే ప్రేరణ, అలాగే శేఖర్ భాష గారు వీళ్ళందరూ కూర్చొని ఉంటారు టేబుల్ మీద. అసలు నేను యాక్చువల్‌గా దాని గురించి అలా ఏదో చెప్పాలి ఆ వర్డ్ అన్నది నేను చెప్పలేదు తనకి. తను కానీగా అది నేను అప్పటికి 2, 3 టైమ్స్ అప్పటికే సారీ చెప్పాను. నేను అలా ఆ ఉద్దేశంతో నేను చెప్పలేదు అని. అయినా మళ్ళీ అదే పాయింట్‌తో తను నన్ను నామినేట్ చేసాడు. యాక్చువల్‌గా అమ్మాయి చెప్పిన వర్డేంది ఫెమినిస్ట్. మీరు చాలా నైస్ అండి. చాలా నైస్ ఫెమినిస్ట్ అండి మీరు అన్నట్టు చెప్పింది. ఆ రోజు యాక్చువల్‌గా మనం అందరం విన్నాము. గ్రాండ్ లాంచ్ తర్వాత ఫస్ట్ డే ఎపిసోడ్‌లో మనము స్టార్టింగ్‌లో చూపించారు. ఎప్పుడైతే నిఖిల్‌కి తనకి ఎప్పుడైతే ఫస్ట్ కొంచెం వాదన జరుగుతదో ఆదిత్య ఓం గారికి అక్కడ ఆ టైంలో తను బాధపడుతూ ఉంటే ఇట్లా చెప్తదనమాట. అప్పుడు తను కూడా ఏమంటాడు అంటే మీకు అది తెలియకపోతే ఏ వర్డ్ చెప్తే ఆ వర్డ్ అనేస్తారా అని గూడా చెప్తాడు. ఎవరు మణికంఠ. కానీ నేనేమనుకున్నానంటే ఫెమినిస్ట్ అంటే ఇప్పుడు ఆర్‌జే సూర్య ఫెమినిస్ట్ అంటే నేను కొంచెం ఫెమినిస్ట్‌ని నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాను అని అంటారు. నేను ఆ ఉద్దేశంతోనే అనుకున్నాను. యాక్చువల్‌గా నా బ్రెయిన్‌కి అంతవరకి కానీ అది ఏదో వేరే రకంగా ఆలోచించి దాన్ని ఏదో డిఫరెంట్‌గా అది వర్డ్ అనేది డిఫరెంట్ అన్నట్టు వాళ్ళ ఆలోచనలో అలా తీసుకున్నారు. మేబీ వాళ్ళకి వేరే రకంగా అర్థం చేసుకొనుండొచ్చు. సరే ఆ వర్డ్ దానికి నచ్చలేదు. నేనిప్పుడు శేఖర్ భాష గారి రింగుల్ హెయిర్ ఉంది సార్ మీది. మీది భాష గారు మీ రింగ్ హెయిర్ ఉంది. చాలా బాగుంది అని జెప్పేసి నేను అంటాను. సపోజ్ ఆ రింగ్ హెయిర్ అంటే తనకిష్టం ఉండకపోవచ్చు. కానీ మీ హెయిర్ బాగుందని నేను చెప్పడం నాకు తెలీదు కదా! తనకిష్టం లేదు అన్న విషయము. అలా నేను మామూలుగా క్యాజువల్‌గా చెప్పాను. మరి కాంప్లిమెంట్ లాగా మామూలుగా చెప్పాను. కానీ దాన్ని హెయిర్‌లా గాకుండా ఏదో వేరే రకంగా తీసుకుంటే నేను ఏం చేయలేను. జుట్టులా గాకుండా బొక్కల ఏదో సంథింగ్ అంటారు గూడా. శేఖర్ భాషలో మళ్ళీ అక్కడ పూలు జోకేస్తారు. సరే అలా కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యష్మి అంటదన్నమాట. ఏది ఏమైనా సరే ఏ వర్డ్స్ ఎలా వాడాలో అలాగే వాడాలి.
తొందరపడి ఏ వర్డ్‌ని గూడా తొందరపడి మాట్లాడగూడదు. మనం ఒక ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడినా. మనం మాట్లాడే ప్రతీది గూడా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే మన కాన్షియస్‌లో ఉండి మాట్లాడాలి. అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ఆ వర్డ్ పెద్ద వర్డ్ అబ్బాయికి. కాబట్టి ఆ అబ్బాయి అలా తీసుకోలేకపోయాడు కాబట్టి నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది అన్న విషయం అయితే యష్మి చాలా క్లియర్‌గా చెప్పింది. తనే చెప్పింది నేను చాలా ఇదిగా ఉంటాను యష్మి. మాట్లాడేటప్పుడు గాని నేనేం మా కా చాలా కాన్షియస్‌తో మాట్లాడతా నేను. ఏది మాట్లాడితే ఏది రాంగ్ అని చాలా ఆచితూచి మాట్లాడతాను. తొందరపడి మాట్లాడనసలు నేను అని జెప్పేసి విష్ణు గూడా అంటది. ఆ టైంలో నేను తెలియక నేనేం మాట్లాడలేదు. నేను దానికి అంటే నార్మల్‌గా నేను ఇది చెప్పానే గాని దానికి వేరే ఉద్దేశంతో నేను అనలేదు అన్నది అక్కడ వాళ్ళ టాపిక్ అన్నమాట వాళ్ళిద్దరి మధ్య. ఇంక తర్వాత నిఖిల్ అని సోనియా. ఇది మొదలైందంటే గనక అదంతా వాళ్ళు నిద్రపోయి, లైట్స్ ఆఫ్ అయిపోయి ఏదైనా గాని అది నడుస్తూనే ఉంటది. నడుస్తూనే ఉంటది. నడుస్తూనే ఉంటది. మాట్లాడుకున్నది ఇసుగు పుట్టదు. మా అత్తయ్య గారైతే ఎంతసేపు మాట్లాడుకుంటారే వాళ్ళు. ఎంతవరకు ఏంటి అసలు నాకర్థం గాదు వాళ్ళు. ఏం మాట 24 గంటలు మాట్లాడిందే మాట్లాడి వాళ్ళకి నోరు నొప్పి పుట్టట్లేదు. చూసే వాళ్ళకి మనకి ఇసుగు పుడుతుంది. ఆ కెమెరా అయినా తిప్పరేంటి అని జెప్పేసి అంటూ ఉంటారనమాట. నాకనిపించింది నిజమే గదా! కనీసం కెమెరా అయినా తిప్పి వేరే వాళ్ళ వైపైనా చూపియొచ్చు గదా! వాళ్ళని ఎంతసేపని చూపిస్తారు. ఇది అంటే వేరే వాళ్ళ అంత కూడా కంటెంట్ వస్తది. రేపు ఎపిసోడ్‌లో ఏసుకోవాలని బిగ్ బాస్ ఆలోచన. మనకేంది 24 గంటలు వీళ్ళ మొహాలు మనమే ఎక్కడ చూస్తాం. ఎంతసేపని చూస్తాము అన్న ఒక ఆలోచన మనది. సో, అట్లా ఏం లేదు తను మాట్లాడిందంటే, "నువ్వు రాత్రి నేనే కదిలిచ్చి మాట్లాడిచ్చాను. అయినా గాని నేను ఆ టైంలో మాట్లాడావు గానీ తర్వాత అసలు మాట్లాడలేదు. నేను కాఫీ చేసి తీసుకొస్తుంటే కాఫీ తాగుతున్నావు. సరిగ్గా ఆ కాఫీ తీసుకునే టైంలో ఇస్తున్నానంతే. దాని తర్వాత అసలు నాతో అసలు ఒక్క మాట కూడా నాతో మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏముంది అయిపోయింది అక్కడ నిన్నటితో ఖతం అయిపోయింది. నైట్ మాట్లాడుకున్నాం అయిపోయింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకిది అని చెప్పేసేసి నిఖిల్ అడుగుతాడు. అలా ఏం లేదు. నేను మాట్లాడకుండా ఉండాలి, మాట్లాడకుండా ఇచ్చేయాలన్న ఆలోచన నాకైతే ఏం లేదు. నేను క్యాజువల్‌గానే ఉన్నానని జెప్పేసి సోనియా చెప్తది. అలాగే మ మీరు న అదే ఈ మాట, ఆ మాటకొస్తే ఇలా మీరిద్దరు తన గురించి నీకన్నా నాకెక్కువ తెలుసంటే, అవును మీరు బయట కూడా మీకు తెలుసు గాబట్టి, మీకు ఇంకా ఎక్కువ తెలుసు అన్న ఒక వర్డ్ వాడానే తప్ప, నేను వేరే డిఫరెంట్ వర్డ్ అయితే నేనేం వాడలేదు మీ గురించి అని జెప్పేసారు. నిజం చెప్పాలంటే తను నాకసలు తెలీదు. నేను, ప్రేరణ, విష్ణు మ్యూచువల్ ఫ్రెండ్స్. అది గూడా మేము బిగ్ బాస్ వచ్చే ముందు ఒక షో చేసాం గాబట్టి, అక్కడ కొద్దిగా ఫ్రెండ్స్ ఇదైపోయి ఫ్రెండ్స్ అయ్యాం గానీ, ఆహ్, బ తనెవరు యష్మి అయితే నాకు ఫ్రెండ్ అయితే కాదు. అసలు నాకు తెలీదు కూడా తను అని జెప్పేసేసి అనంటారు. కానీ ఇక్కడ అప్పుడు మాట్లాడినంత మాట్లాడతాడు అంతా అయిపోయిద్ది. కానీ తను మళ్ళీ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్‌గా చెప్పేసి అటాక్ చేసిద్దనమాట. అయినా మీరు కలిసి ఆడుతున్నారు అని అనేసిద్ది. అయ్యో! నేనిప్పుడు దాకా చెప్పిందేంటి అన్నట్టు. మళ్ళీ నిఖిల్ అంటాడు మరి నీ ఒపీనియన్ నేనేం చేయలేను. నాకు తెలీదసల అమ్మాయి. విష్ణు, ప్రేరణ, నేను ఇలా ఒక ప్రోగ్రామ్ చేసి అక్కడ కొద్దిగా ఇదయ్యాం గానీ అసలు అమ్మాయి నాకు తెలీదు అన్న విషయం మీదే చాలా సేపు వాదోపవాదనలు చేస్తూనే ఉంటాడు నిఖిల్. ఆ అమ్మాయి గూడా మాట్లాడుతూనే ఉంటది. ఆ అమ్మాయి నవ్వుతా ఉంటది. అయినా మాట్లాడుతూనే ఉంటది. అక్కడే కూర్చొని ఫుడ్ తింటుంటది. అయినా మాట్లాడుతూనే ఉంటది. అప్పుడు మనకు తలకాయ నొప్పి గూడా బాగానే వచ్చింది. అలా నువ్వనుకుంటే మేమేం చేయలేదు. మీరు గ్రూప్ ఆడుతున్నారు భయ్. మళ్ళీ అదే మాట అనేది. మీరు గ్రూప్ ఆడుతున్నారు. అది క్లియర్‌గా కనపడుతుంది. ఎవరెవరంటే ప్రేరణ, నువ్వు, యష్మి. మీరు ముగ్గురు మాత్రం మీరు గ్రూప్ ఆడుతున్నారు. మీరు కలిసి ఆడుతున్నారు. అది క్లియర్ అది. నాకు గ్రూప్ ఆడాల్సిన అవసరం లేదు. నేను దేనికొచ్చానో, ఏ మోటివ్ కోసం వచ్చానో, నా గురించి నేను ఆలోచించుకొని, నా గురించి నేను గేమ్ ఆడటానికే నా బ్రెయిన్‌కి సరిపోదు. వేరే వాళ్ళని కూడా ఇచ్చేసుకొని, వేరే వాళ్ళ గురించి కూడా వాళ్ళని కూడా తీసుకొని గ్రూప్ ఆడేయాల్సిన అంత అవసరం లేదు. నాకసలు అంత టైము లేదు. అంత ఆలోచన శక్తి గూడా నాకు లేదు అని చెప్పేసి తను క్లియర్‌గా చెప్తారు. అయినా గాని తను మాట్లాడేదంతా సేమ్ తను చూస్తా ఉంటది. చూస్తా ఉంటేనే అర్థమైపోద్దనమాట. అంటే మీరెంత చెప్పినా గాని నా మైండ్ సెట్‌ని మార్చలేరు అన్నది. కానీ చాలా కన్విన్సింగ్ మోడ్‌లో మాట్లాడతాడు నిఖిల్. నేనలా కాదు. నువ్వనుకున్నట్టు గాదు. ఫ్రెండ్స్‌గా నార్మల్‌గా మాట్లాడు. నార్మల్‌గా ఉండు. ఇవన్నీ ఆలోచించుకో అది ఇది అని చెప్పేసి ఆళ్ళు క్లియర్ చేసి చెప్పేసేసాడు. తర్వాత శేఖర్ భాషను, అభయ్ నవీన్ గారు వీళ్ళిద్దరూ గూడా మాట్లాడతా తిరుగుతా ఒక గార్డెన్‌లో ఎఫ్ఎం అంటే చేసి ఇంతకుముందు చాలా బాగా వినేవాళ్ళం. చాలా బాగా ఎప్పుడు అదే నడుస్తా ఉండేది. దాని గురించి ఎక్కువ వింటా ఉండేవాళ్ళం. నా ఫ్రెండ్ గూడా ఉన్నాడు ఒకడు అని జెప్పేసేసి అభయ్ మాట్లాడటం. అలా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటాడు. అలాగే తర్వాత నడుచుకుంటా ఎవరు మాట్లాడతారంటే ఆదిత్య ఓము, అలాగే శేఖర్ భాష. వీళ్ళిద్దరు గూడా లోపల హాల్‌లోనే వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకసల వాడు కొంచెం ఎమోషనల్ పర్సన్ బాగా ఇదయ్యాడు గానీ, కొద్దిగా 'భాష' గారికి నామినేషన్ ఎసారు గదా! కొద్దో పాయింట్స్‌తో. కొద్దిగా అంత ఎక్కువ సాఫ్ట్ కార్నర్ లేదు 'మణికంఠ' మీద.
కానీ మాయితే ఓం గారికి గూడా లేదు. యాక్చువల్‌గా నేను చెప్పా గదా! ఇందాక అభయ్ నవీన్ గారు ఎలా అయితే చెప్పారో వీళ్ళందరికీ అదే ఉద్దేశ్యం. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ స్టేజ్ దాకా అంత ఏడుస్తున్నా గాని ఒకళ్ళిద్దరు వెళ్లారు తప్ప అందరూ వెళ్లి మాట్లాడి "ఏం లేదు అట్లా గాదు ఇట్లా" అని చెప్పిన వాళ్ళైతే ఎక్కువగా అయితే లేరు. యాక్చువల్‌గా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వేరే డిఫరెంట్‌గా అతను యాక్ట్ చేసిన అతను స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నాడు, కంటెంట్ కోసం చేస్తున్నారని ఇలాంటి ఆలోచనలు వాళ్ళకొస్తాయి కాబట్టి తొందరగా వెళ్లరు. అది నిజమే గాబట్టి. సో, అట్లా అప్పుడు అభయ్ ఎవరు ఆదిత్య ఓం గారు చెప్తారనమాట. వాడికి మంచి కంటెంట్ ఒస్తది కదా! అని చెప్పేసి ఆయన ఎప్పుడు మాట్లాడతారా? ఎప్పుడు ఏం మాట్లాడతారా? అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏం మాట్లాడతారో విందామా? అసలు కరెక్ట్ మాట్లాడుతున్నారా? మంచి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారా అని. నిజం మంచి కంటెంట్ ఒస్తది గదా! అబ్బాయికి వాడికి అని జెప్పేసి అంటారు. మరి అంతే గదా! కానీ అలా అని గూడా అనుకోరు. కానీ వాడి బాధ గూడా ఉంటది అని కూడా భాషా గారు చెప్పారు యాక్చువల్‌గా. అక్కడ అందుకున్నారు. కానీ ఉంటది. నాకర్థమవుతుంది వీళ్ళ డ్రామాలన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది కొన్ని విషయాలు అని జెప్పేసేసి ఆదిత్య గారు అంటే డ్రామాలు అని జెప్పారు. వాడికి కంటెంట్ ఒస్తది అని చెప్పారు. ఈ 2 పాయింట్స్ అయితే ఆయన నోట్లో నుంచే వచ్చింది యాక్చువల్‌గా. ఇక్కడ డ్రామాలు చేస్తుంటేనే అర్థమవుతుంది అని జెప్పేసనంటారు. సో, ఇట్లా ఇవాళ మిడ్‌నైట్ లైవ్ అన్నమాట. తర్వాత మిగతా వాళ్ళు కూర్చొని ఆ ఫుడ్ గురించి, ఈ ఫుడ్ గురించి మాట్లాడుకోవటము. అట్లాగే బేబక్క ఫుడ్ తయారు చేస్తున్నారు. తొందరగా కానీ ఏది స్పీడ్‌గా అయితే అది చేద్దాం అని అంటున్నారు. మొత్తానికి నామినేషన్స్ తర్వాత హౌస్ మొత్తం మారిపోవటం అన్నది సినారియో మారిపోవటం అన్నది కామన్. కానీ మనకి ఇక క్లియర్‌గా అర్థమవుతది. సినారియో ఎంతవరకు మారిందా అన్న విషయం రేపటి నుంచి క్లియర్‌గా అర్థమవుతది. అలాగే రేపటి నుంచి మనకి టాస్క్‌లు గూడా ఉంటాయి గాబట్టి అసలు ఏం టాస్క్? ఏంటి? అంటే మనము లైవ్‌లో చూసి కొంచెం టాస్క్ గురించి ఇచ్చేయడమే తప్ప ఇంక మనకు రేపు నైట్ మళ్ళీ మనకి నామినేషన్ ప్రాసెసే వస్తది గాబట్టి టాస్క్ గురించి లైవ్‌లో చూసి నేనేమైనా ఉంటే గనక వెంటనే అప్డేట్ చేస్తాను. అలాగే ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీకు గనక నోటిఫికేషన్ రాకపోతే గనక ఒకసారి ఛానెల్‌కొచ్చి చెక్ చేయండి. కంపల్సరీగా వీడియోస్ ఏదైనా సరే కొత్తయి ఉంటానే ఉంటది. ప్లీజ్ షేర్ చేయండి. అసలు నాకు తెలిసినంత వరకు ఇంకా రాలేదు. ఆ ఊపు బిగ్ బాస్ మీద జనాలకి అనిపిచ్చింది. కానీ వస్తది. ఆ లోపల మాత్రం మీరు కొంచెం షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ లైక్ చేయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.